నాగేశ్వరరావు పూజారి గారు, ఈ ఎపిసోడ్లో మీ క్వశ్చన్ ఏంటి అని అంటే, అడ్వకేట్కి లాయర్కి తేడా ఏంటి? భారతదేశంలో మనకి ఇండియాలో వచ్చేవరకు ఏమైంది అంటే ఎక్కువ ఈ అడ్వకేట్ అండ్ లాయర్ అనే పదాలు ఎక్కువ వాడకలో ఉంటాయి కదా. ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే లాయర్ అనే పదం చాలా ఫేమస్. ఈ ఇద్దరు ఒకటి కదా? ఇద్దరు ఒకటి కాదు, రెండు డిఫరెంట్. అది చాలా మంది తెలియదు అది. సో లాయర్ 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 అడ్వకేట్ ఎవరు అంటూ మధ్యలో లాయర్ అని కూడా అంటారు దాన్ని. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ లాయరే. కాబట్టి ఫస్ట్ ఏంటంటే అడ్వకేట్ వేరు, లాయర్ వేరు. ఓకే ఓకే. సో లాయర్ అనే పదం ఎందుకో మరి వాడుకలకి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానికి ఈ రెండు పదాలకి చాలా డిఫరెంట్ ఉంది. అంటే ప్రొఫెషన్ కూడా వేరుగా ఉంటాయా? ఆ ప్రొఫెషన్ కూడా వేరే కదా. ప్రొఫెషన్ కూడా వేరే. ఓకే. ఫస్ట్ అడ్వకేట్ గురించి ఆల్రెడీ మీరు అడ్వకేటే కాబట్టి మీ గురించి మనం అడ్వకేట్ అంటే ఏంటంటే ఎల్ఎల్బి చదివి పాస్ అయ్యి బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకొని మనం కోర్టులో ప్రాక్టీస్ చేయాలంటే బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. బార్ కౌన్సిల్లో ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వాళ్ళు కోర్టులో ప్రాక్టీస్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఎల్ఎల్బి పూర్తయ్యో కావాలా, బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కావాలా, కోర్టులో కొట్లాడాలా. ఈ మూడు ఉన్నోళ్ళని ఈ మూడు చేసే వ్యక్తుల్ని అడ్వకేట్ అంటారు. ఓకే. మరి లాయర్ అంటే ఎవరు అంటే ఎల్ఎల్బి చదువుతాడు అంతే. ఇక ఎల్ఎల్బి చదువుతాడు, చట్టం మీద అవగాహన ఉంటుంది. కంపెనీలకో లేకపోతే కంపెనీలకు పని చేయటమో లేకపోతే లీగల్ ఒపీనియన్స్ చేయటమో ఇది కోర్టుకు వెళ్ళాడు. లాయర్ అంటే కోర్టుకు వెళ్ళాడు. ఇలా కోర్టు డ్యూటీ ఉండదు, ఆఫీస్ డ్యూటీ ఉంటుంది. కాంట్రాక్ట్ రాసుకోవటము, కూర్చున్న దగ్గర ఒపీనియన్స్ ఇవ్వటము, కంపెనీలో పని చేస్తుంటారు కదా, కంపెనీకి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు చూడు, ఈ కంపెనీకి ఉన్న లీగల్ అడ్వైజర్స్ వీళ్ళందరినీ లాయర్స్ అంటారు. ఓకే. ఇద్దరు ఎల్ఎల్బి చేస్తారు. ఎవరైతే కోర్టుకు ప్రాక్టీస్ చేయకుండా ఆఫీసులలో కూర్చొని పని చేస్తారో వాళ్ళని లాయర్ అంటారు.